రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కాలేనని డైరెక్టర్ క్రిష్ సమాచారం ఇచ్చారు. తను ముంబైలో ఉన్నందున మరో 2 రోజులు సమయం కావాలని కోరారు. అయితే శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో డ్రగ్స్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్టు చేశారు పోలీసులు. సయ్యద్ అబ్బాస్ అలీ ఫోన్లో ప్రముఖులు చిట్టా ఉంది. రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో సయ్యద్తో పలువురు చాటింగ్ చేసినట్లుగా గుర్తించారు. గతంలో సయ్యద్ రాడిసన్ హోటల్లో ఉద్యోగిగా పనిచేశాడు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. శివాని, గచ్చిబౌలి పోలీసులు రాడిసన్ హోటల్లో ఆదివారం ఏదైతే మెరుపు దాడులు చేశారో ఎస్ఓటీ పోలీసులకు భారీ ఎత్తున అక్కడున్న కొరకైన లభ్యమైంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్లో 10 మంది దాకా నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 10 మందిలో A8గా ఉన్నటువంటి క్రిష్ ఎవరైతే ఉన్నారో, జాగర్లమూడి డైరెక్టర్ క్రిష్ ఎవరైతే ఉన్నారో ఇతను ఈరోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరయ్యి తన ఏదైతే శాంపిల్స్ ఏవైతే ఉన్నారో యూరిన్ కరెక్షన్ కావచ్చు, మొత్తం డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న కోణంలో అతన్ని కూడా విచారించడానికైతే ఈరోజు రావాల్సిందిగా పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకి భాగంగా తాను కూడా కాసేపటి క్రితమే రిప్లై ఇవ్వడం జరిగింది. తాను రావడం లేదు, ముంబైలో షూటింగ్ నిమిత్తం ఉన్నాను, శుక్రవారం వ్యక్తిగతంగా తాను హాజరవుతానన్న కోణంలో తాను కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 3 స్టార్ హోటల్ అయినటువంటి రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా మాయమైంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ ఏదైతే ఉన్నాయో దాని ఆధారంగానే మొత్తం ఎంతమంది ఇందులో పాల్గొన్నారు, ఇప్పటి వరకు మనకు అధికారికంగా పోలీసులు చెప్తున్నటువంటి 10 మంది లిస్ట్ ఏదైతే ఉందో దీనికి మించి ఉన్నారు అన్న కోణంలో కానీ బయట వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ రావాల్సింది. కాబట్టి 10 మందే ఉన్నారా, ఇంతకు మించి వ్యక్తులు రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలో ఉన్నారా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి అలాగే వీకెండ్స్ కావడంతో, శని ఆదివారాలు వీకెండ్స్ కావడంతో భారీ ఎత్తున డ్రగ్స్ అక్కడ లభ్యమైనట్టుగా తెలుస్తుంది. డ్రగ్స్ పార్టీ భారీ ఎత్తున కూడా నిర్వహిస్తున్నట్టు దీనికి కేదార్, అలాగే ఎవరైతే వివేకానంద్ హోటల్ యజమాని అయినటువంటి వివేకానంద్ ఎవరైతే ఉన్నారో ఇతను ఈ పార్టీ మొత్తాన్ని కూడా కండక్ట్ చేస్తున్నట్టుగా తెలిసింది. సయ్యద్ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో ఇతను వీరికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే డ్రగ్స్ కేసులో ఇప్పటికే సినీ తారుల దగ్గర, ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి అలాగే బిజినెస్ పీపుల్ వరకు చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ రోజు డ్రగ్స్ మూలాలకి సంబంధించి కూడా ఇప్పటికే సయ్యద్ ని నిన్న రిమాండ్లకు తీసుకున్న తర్వాత అతనిచ్చినటువంటి కీలక సమాచారం మేరకు ఇందులో క్రిష్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. క్రిష్ కూడా డ్రగ్స్ సేవించారు అని ఇతను పేర్కొనడం జరిగింది. అలాగే వివేకానంద కూడా క్రిష్ పాల్గొన్నారు, డ్రగ్స్ సేవించారు అన్న కోణంలో అతను కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సీసీ కెమెరా ఫుటేజెస్ ఇందులో కీలకంగా మారున్నాయి. అలాగే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఏదైతే మొబైల్ డేటా మొత్తం కూడా కలెక్ట్ చేసి రీట్రైవ్ చేసినట్టయితే ఇంకా పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది పోలీసులకు. కాబట్టి లోతైన దర్యాప్తు ఇంకా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం సహకరించాల్సిందిగా ఇప్పటికే అబ్స్టాండింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చరణ్ కావచ్చు, లీజీ కావచ్చు, మొత్తం ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా పట్టుకొచ్చి ఈ విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఓవరాల్ గా ఈ కేసుకి సంబంధించి డ్రగ్స్ కేసులో భారీ ఎత్తున బడాబాబులు తప్పించే ప్రయత్నం చేసే బడాబాబులు ఉన్నారు. బడాబాబులు తప్పించుకునే ప్రయత్నం లేకుండా వెంటనే వారిని కూడా విచారణకు హాజరవ్వాల్సిందిగా ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్న కోణంలోనే నిన్న డీసీపీ వినీత్ కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి డ్రగ్స్ 3 గ్రాముల కొకైన్ భారీ ఎత్తున లభించింది. కాబట్టి ఇప్పటికే 10 సార్లు అబ్బాస్ ఎవరైతే ఉన్నారో అబ్బాస్ వీళ్ళకి సరఫరా చేసినట్టుగా కూడా గుర్తించారు. అబ్బాస్ గతంలో కూడా మంజీరా కన్స్ట్రక్షన్స్ ఓనర్ అయినటువంటి వివేకానంద దగ్గర ఉద్యోగం చేసేవాడు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అబ్బాస్ ఇచ్చినటువంటి కీలక సమాచారం, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జాగర్లమూడి క్రిష్ ని కూడా విచారించడానికైతే రంగం సిద్ధం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే జాగర్లమూడి క్రిష్ శుక్రవారం హాజరవుతాను, తన వ్యక్తిగత కారణాల వల్ల ముంబైలో ఉన్నట్లుగా చెప్తున్నారు. శుక్రవారం వచ్చి అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే కీలకంగా మారింది. ఓవరాల్ గా ఈ కేసులో A10 గా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ లిస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా విచారణకు రావాల్సిందిగా పోలీసులు అయితే కోరుతున్నారు. మొత్తం వీకెండ్ పార్టీ శని ఆదివారాల్లో కండక్ట్ చేసినటువంటి పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ లభ్యమయ్యాయి. కాబట్టి దీని మీద ఉక్కుపాదం మోపాలనే నేపథ్యంలోనే గచ్చిబౌలి పోలీసులు ఈ మొత్తం కూడా ఈ A10 గా ఉన్నట్టు ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి A10 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. శివాని, రైట్, థ్యాంక్ యూ ఉషా.